శ్రీ విష్ణవే నమః. ముక్కోటి ఏకాదశి శనివారంతో కలిసి రావటం ఎంతో గొప్ప విశేషం. ఏకాదశి తిథి ఉదయం 7:56 పూర్తవుతుంది. ఈ లోపులోనే దేవాలయానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకోవటం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని శ్రీ మహావిష్ణువు వద్ద ఆవునేతితో దీపం వెలిగించుకుని ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. తులసి దళాలు, పుష్పాలు, గంగాజలం, పంచామృతం ఇలా శక్తి కొద్దీ మనకు వీలైన వాటితో భక్తిగా పూజించాలి. సాయంకాలం వేళ తాజా పళ్లను తినొచ్చు. మరుసటి రోజు ద్వాదశి తిథి వెళ్లిపోయేలోపు పారణ చేయాలి, అంటే ఆహారాన్ని భుజించాలి. ముందుగా భగవంతునికి నివేదన చేసి భగవత్ ప్రసాదంగా ఆహారాన్ని స్వీకరించాలి. అక్కడితో ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పారణ పూర్తి అవుతుంది. శ్రీ మహావిష్ణువు ధ్యానంలో గడుపుతూ నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసిన వారికి జన్మజన్మల పాపాలు నశించి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి. శుభం భూయాత్.